హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా సజెషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఎల్ఎల్బి కోర్స్ డీటెయిల్స్. ఎల్ఎల్బి ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎల్ఎల్బిలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎల్ఎల్బి 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బి రెండు ఉంటాయి. 5 ఇయర్స్ ఎల్ఎల్బి అయితే ఇంటర్ తర్వాత, 3 ఇయర్స్ ఎల్ఎల్బి అయితే డిగ్రీ తర్వాత ఉంటాయి ఫ్రెండ్స్. 3 ఇయర్స్ ఎల్ఎల్బి విషయానికి వస్తే అంత ఎక్కువ కోర్సెస్ ఏమి ఉండవు, జస్ట్ ఎల్ఎల్బి అనే ఉంటుంది. అందులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఎల్ఎల్బి జనరల్ అండ్ ఎల్ఎల్బి హానర్స్ రెండు ఉంటాయి. ఎల్ఎల్బి జనరల్లో 5 సబ్జెక్ట్స్, ఎల్ఎల్బి హానర్స్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎల్ఎల్బి హానర్స్ కొంచెం డీప్గా ఉంటుంది. అడ్వకేట్ అవ్వడానికి ఎల్ఎల్బి జనరల్ సరిపోతుంది. ఎల్ఎల్బి హానర్స్, ఎల్ఎల్బి జనరల్ ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. హానర్స్ తీసుకుంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో 6 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే ఇయర్కి 2 సెమ్స్, అంటే 6 సెమిస్టర్స్ 3 ఇయర్స్కి. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి విషయానికి వస్తే 3 గ్రూప్స్ మెయిన్గా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎల్ఎల్బి 5 ఇయర్స్లో బీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి 3 మెయిన్గా ఉంటాయి. 5 ఇయర్స్ ఎల్ఎల్బిలో 10 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే ఇయర్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే 5 ఇయర్స్కి 10 సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి అన్నమాట. ఈ బీఏ ఎల్ఎల్బి అనేది ప్రతి కాలేజ్లో ఉంటుంది, నార్మల్ కోర్సు. అన్ని కాలేజ్లో బీఏ ఎల్ఎల్బి తప్పకుండా ఉంటుంది. అలాగే బీకామ్ ఎల్ఎల్బి అండ్ బీబీఏ ఎల్ఎల్బి అనేది కొంచెం స్పెషల్ కోర్స్ అనమాట. వాటికి డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ముందుగా బీఏ ఎల్ఎల్బి గురించి తెలుసుకుందాం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అంటే ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అంటే సోషియాలజీ, హిస్టరీ, ఈ విధంగా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే బీబీఏ ఎల్ఎల్బి చూస్తున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించిన, బిజినెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే బీకామ్ ఎల్ఎల్బి చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అన్నమాట. కామర్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్, అలాగే కార్పొరేట్ అకౌంటింగ్, ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ మూడింటిలో ఏ కోర్స్ తీసుకుంటే మంచిది అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ 3 కోర్సుల్లో ఏదైనా తీసుకోవచ్చండి, పర్వాలేదు. అయితే బీఏ ఎల్ఎల్బి అనేది కామన్ ఎల్ఎల్బి కాబట్టి ఎవరైతే గ్రూప్కి కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్న వారందరూ బీఏ ఎల్ఎల్బి తీసుకుంటే బాగుంటుంది, మంచిగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హిస్టరీ, సోషియాలజీ ఉంటాయి కదా, సో బాగుంటుంది. అలాగే ఎవరైతే లా ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, లాయర్గా, అడ్వకేట్గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు మామూలుగా బీఏ ఎల్ఎల్బి చేస్తే సరిపోతుంది. అలాగే బీబీఏ ఎల్ఎల్బి ఎవరికంటే మాకు కంపెనీస్ ఉన్నాయి, మా నాన్నగారి తర్వాత ఆ కంపెనీని నేను చూసుకోవాలి, లేదా తెలిసిన వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, జాయిన్ అవ్వాలి అను బిజినెస్కి సంబంధించింది కావాలి అనుకుంటే బీబీఏ ఎల్ఎల్బి తీసుకుంటే మంచిదండి. అలాగే బీకామ్ ఎల్ఎల్బి కూడా బిజినెస్కి సంబంధించిందే. ఎకనామిక్ అని, కార్పొరేట్ అకౌంటింగ్ అని, ట్యాక్సేషన్ అని ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా కంపెనీకి సంబంధించిందే. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు. మూడింటిలో ఏది తీసుకున్నా సరే అన్నింటికి వెళ్ళొచ్చండి. లా సబ్జెక్ట్స్ అంటే అన్నీ కవర్ చేస్తారు. అందులో 3 ఇయర్స్ వాళ్ళు కూడా బాధపడనవసరం లేదు, ఎందుకంటే ప్రతి సెక్షన్ గురించి, ప్రతి యాక్ట్ గురించి, కంపెనీ లా గురించి, బిజినెస్ లా గురించి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.